హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే అలా ఉన్నాను అనమాట. సో ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నా. ఇంకా తగ్గలేదు. చాలామంది నిన్న వీడియోలో అక్కని హెల్త్ చూసుకో జాగ్రత్త అన్నారు. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో ఒకసారి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకుందామని వెళ్తున్నాడు అనమాట. హాస్పిటల్కి వెళ్ళేసి అయితే వచ్చానమాట. బ్లడ్ టెస్ట్ చేశారు. టైఫాయిడ్ ఫీవర్ ఉంది. సో దానివల్ల ఈ చలి ఎక్కువ వేస్తుంది అని చెప్పారనమాట. సో 3 రోజులు కోర్స్ రాశారు. అలానే ఒక ఇంజెక్షన్ ఇచ్చారు. చేపించుకొని ఇంక ఇంటికైతే వచ్చేసా. ఇప్పుడే రైస్ పెట్టాను. ఇంకా రెస్ట్ తీసుకోవడమే, అంతే. ఫుల్ రెస్ట్లో ఉండమన్నారు. ఇంకా హెడ్ బాత్ అయితే చేశానండి. నేను హెయిర్ డ్రై చేసుకోవడానికి అగోరా వాళ్ళ వాల్యూమైజర్ హెయిర్ డ్రైయర్ అయితే యూజ్ చేస్తానన్నమాట. దీని వైర్ లెంత్ కూడా పెద్దగా ఉందండి. అలానే ఒక మాన్యువల్ కూడా ఇచ్చారు. ఇది ఎలా వాడాలో మనం తెలుసుకోవడానికి. మనకి ఇదే ఆఫ్ అండ్ ఆన్ బటన్ అన్నమాట. అలానే ఇందులో మనకి 2 స్పీడ్ అండ్ 3 హీట్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఆ కింద నాబ్ని అలా తిప్పితే సరిపోతుంది అనమాట. మనకి హెయిర్ ఫ్లో అనేది వస్తుంది. ఇందులో నుంచి మనకి 360 డిగ్రీస్ హెయిర్ ఫ్లో అయితే వస్తుంది అనమాట. దీంతోనే హెయిర్ డ్రై చేసుకోవచ్చు. అలానే హెయిర్ కోమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్ట్రైట్నింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఒకే ఒక హెయిర్ డ్రైయర్ అనేది మనకి 3 విధాలుగా యూజ్ అవుతుంది. అందుకోసమే దీన్ని స్పెషల్గా నేను తీసుకున్నాను. ఈ వాల్యూమైజర్ హెయిర్ డ్రైయర్ వచ్చేసరికి 1200 వాట్స్ మోటార్తో పనిచేస్తుందండి. అలానే ఇందులో అయోనిక్ టెక్నాలజీ కూడా ఉంది. ఇందులో మనకి రౌండ్ బాల్స్ లాగా సూదిగా కనిపిస్తున్నాయి కదా, దాన్ని వచ్చేసరికి యాంటీ స్కాల్డింగ్ టిప్ అని అంటారనమాట. దీనివల్ల మన హెయిర్ అనేది ఓడకుండా కోంబ్ అయిపోయి స్ట్రైట్నింగ్ అయిపోయి హెయిర్ డ్రై కూడా ఈజీగా అయిపోతుంది. ఇందులో 2 స్పీడ్ అండ్ 3 హీట్ సెట్టింగ్స్ ఉండడం వల్ల మన హెయిర్ డ్రై అవ్వడానికి ఎక్కువసేపు సమయం పట్టకుండా ఫాస్ట్ గా డ్రై అయిపోతుంది. నేనైతే కంపల్సరిగా సాటర్డే వచ్చిందంటే మాత్రం హెడ్ బాత్ అయితే చేసుకుంటాను. ఆ రోజు హెడ్ బాత్ చేసుకోకపోతే నాకు ఏదో ఫీలింగ్ వస్తుంది. వారానికి 7 రోజులు ఉంటే 6 రోజుల్లో ఏ రోజు హెడ్ బాత్ చేసుకోపోయినా ఏది అనిపించదు. కానీ సాటర్డే హెడ్ బాత్ చేసుకోకపోతే మాత్రం ఏదో తప్పు చేసాము, పాపం చేసాము అన్న ఫీలింగ్ లో నేను ఉంటాను అనమాట. మీకు కూడా అంతేనా? అలా అయితే కామెంట్ సెక్షన్ లో కంపల్సరిగా కామెంట్ చేయండి. నెక్స్ట్ హెడ్ బాత్ చేసిన తర్వాత అలా తడితలతో ఉంటే మాత్రం నాకు కంపల్సరిగా హెడేక్ వస్తుంది. సో నేనైతే ఎప్పుడైతే ఈ అగోరా వాళ్ళ వాల్యూమైజర్ హెయిర్ డ్రైయర్ తీసుకున్నానో అప్పటి నుంచి నాకు హెడేక్ లేదు. ఎందుకంటే దీంతో హెయిర్ డ్రై చేసుకోవడం వల్ల ఫాస్ట్ గా నాకు డ్రై అయిపోతుంది అనమాట. అప్పటి నుంచి నాకు ఈ తలనొప్పి గోలు కూడా పోయింది. కంపల్సరిగా ఈ 3-in-1 ప్రోడక్ట్ అయితే ప్రతి ఒక్క అమ్మాయి దగ్గర ఉండాలండి. ఎందుకంటే ప్రతి అమ్మాయికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. మనం వేరేగా కోమ్ చేసుకోకుండా హెయిర్ డ్రై చేస్తున్నప్పుడే కోంబ్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రైట్నింగ్ కూడా పార్లర్ కి వెళ్ళి స్ట్రైట్నింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీతో మాట్లాడుతుంటే నా హెయిర్ డ్రై కూడా అయిపోయింది అనమాట. మీరే చూడొచ్చు. వావ్, ఎంత ఫాస్ట్ గా డ్రై అయిపోయింది. ఒక పక్క స్ట్రైట్నింగ్ చేసుకున్నాను, ఇంకొక పక్క వాల్యూమైజింగ్ కూడా చేసుకున్నాను. బిఫోర్ అండ్ ఆఫ్టర్ షార్ట్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ ప్రోడక్ట్ మీకు కూడా కావాలనుకుంటే స్క్రీన్ మీద ట్యాగ్ చేస్తున్నా, అలా డిస్క్రిప్షన్ లో అయితే లింక్ అయితే ఇస్తున్నా. ఒకసారి చెక్అవుట్ చేయండి. మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంటే చూస్తుండండి. నేనైతే ఒక 1 minute వీడియో కావాలండి షూట్ చేశాను. అదే హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళానని. ఇది నెక్స్ట్ డే అనమాట, ఫ్రైడే ఈరోజు. ఇంకా నాకు ఒళ్ళు నొప్పులు అవన్నీ తగ్గాయి. కానీ నేను వేసిన కోర్స్కి డియర్స్ చాలా అంటే చాలా వీక్గా ఉంది. కళ్ళు తిరిగేసి ఎక్కడ పడిపోతాను అన్నంత దారుణంగా ఉందన్నమాట నీరస. అతను అన్నారు ఎక్కువ వీక్గా ఉంటుంది. బట్ నాకు ఇక్కడ గొంతు నొప్పి ఉండడం వల్ల ఓఆర్ఎస్ కానీ కొబ్బరి నీళ్ళు కానీ అసలు ఏం తాగొద్దు అనేసారు. ఏవైనా నూకలు జావ్ చేసుకొని అలా తాగమన్నారనమాట. ఇంకా నేనైతే మార్నింగ్ ఇడ్లీయే తిన్నాను. మా ఆయన తీసుకొచ్చారు. తినేసి ట్యాబ్లెట్స్ వేసి కూర్చున్నాను అనమాట, అంతే. ఇంకా ఈరోజు ఈవినింగ్ అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తున్నా. అంటే ఇక్కడ ఇంకా నేను ఏం చేసుకోలేకపోతున్నా. నెక్స్ట్ అమ్మ వాళ్ళ వీధిలో మంగళవారం పండగ అనమాట. దేవుడి పండుగలు చేసుకుంటారు కదా జాతరలు. సో అలాగన్నట్టు అప్పుడు ఆల్రెడీ పిలిచారు వాళ్ళు పండగ కోసం అని చెప్పేసి. అంటే బాగోలేదు, నెక్స్ట్ పండగ పిలిచారని చెప్పేసి ఇంకా వెళ్తున్నాను అనమాట. అక్కడ ఒక 4-5 రోజులు ఉండి చక్కగా రెస్ట్ తీసుకొని రావచ్చు. అందుకోసం ఇంకా దానికి లగేజ్ అయితే సర్దడానికి కూడా ఓపిక లేక అలా కూర్చుండిపోయాను. దినేష్ అమ్మ ఒళ్ళో పడుకుంది. సో అది నెక్స్ట్ ఈ ఆదివారం మా అన్నీ వాళ్ళ బార్సాలు ఒకటి ఉంది, వాళ్ళ ఫంక్షన్కి పిలిచారు. యాక్చువల్గా ముందు ఇదంతా నాకు రాలేదనమాట. అప్పుడు బాగానే ఉన్నాను. నేను ఫుల్ ప్లాన్లు వేసుకున్నా, అన్నిటికీ వెళ్దాం, మంచిగా ఎంజాయ్ చేద్దాం ఈ ట్రిప్ అనేసి. తీరా చూస్తే ఇలా అయ్యింది. దేవుడి దయ వల్ల
రేపటికి యాక్చువల్గా రేపటి వరకు కోర్స్ ఇచ్చారనమాట. నిన్న ఈరోజు రేపు 3 days అన్నట్టు. కోర్స్ అయిపోయి ఫ్రీగా ఉంటే మాత్రం ఆదివారం అలాగా వెళ్ళేసి వాళ్ళ బాబుని చూసి వచ్చేస్తా. పుట్టిన తర్వాత ఒకసారి కూడా చూడడానికి వెళ్ళలేదు వాళ్ళ దగ్గరికి. సో అందుకోసం సో అవన్నీ ఉన్నాయి వరసాగా. నెక్స్ట్ ఉగాది పండగ కూడా, ఉగాదికి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను లేకపోతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటానో కూడా తెలీదు, చూడాలి. ప్రస్తుతానికైతే ఒక 1 week తగ్గట్టు శారీసు డ్రెస్సెస్ పెట్టుకోవాలి. పిల్లలకి బట్టలు సర్దాలి, డైపర్స్, నెక్స్ట్ నా మెడిసిన్, పిల్లల మెడిసిన్ అన్నీ పట్టుకుంటాను. ఎందుకంటే ఎక్కడ ఏ టైంకి ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, అందుకోసం. సో అది ఈ అప్డేట్ ఇద్దామని మళ్ళీ వీడియో స్టార్ట్ చేసిన. అంటే మీతో చెప్పుకుంటే కొంచెమైనా నాకు ఉన్న నీరసం అంతా పోయి ఓపిక వస్తుంది అనేసి, అంతే, ఇంకేం కాదు. కానీ బాగా వీక్ అయిపోయినా. మొన్నటి వరకు కొంచెం ముద్దుగా ఉండేదని, ఇప్పుడు పల్స్ పడిపోయింది మొక్కలు. సో అది ఇంకా సర్దినాక తీస్తా మళ్ళీ. ఓకే, కాటన్ శారీస్ అయితే తీసాను, కంఫర్టబుల్గా ఉంటాయి కదా అని చెప్పేసి కట్టుకున్నా. ఇవైతే జీన్స్ 2 డ్రెస్సులు, ఒకటి స్లీవ్లెస్ డ్రెస్ ఒకటి పట్టుకున్నాను. సో అక్కడ బయటికి ఎక్కడికైనా అవుటింగ్స్కి వెళ్తే పనికి వస్తుంది అని చెప్పేసి. ఇవైతే నార్మల్ డ్రెస్సెస్, ఇంటి దగ్గర ఉన్నప్పుడు వేసుకోవడానికి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. సో ఇవే నేను పట్టుకున్నవి నా కోసం. ఇంకా ఎప్పుడు సర్దుకున్న నా బ్యాగ్లో నేను నా ట్రాలీలో బట్టలు పెట్టేసుకుంటాను, పిల్లలకి వేరే బ్యాగ్ పెడతాను. ఇక్కకి లెనీషాకి ఇన్నేసి బట్టలు అయితే తీసాను అనమాట. డ్రాయర్లు, బనియన్లు, మనిషికి ఒక 5-6 జతలు పెట్టాను. అన్నీ మెత్తటివే. ఏమైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు గీతకి తీసుకుంటుందని భ్రమకు పెట్టాను. మ్యాక్సిమం పిల్లలు కంఫర్ట్గా ఉండడానికి చూసుకోవాలి. వాళ్ళు ఇరిటేషన్ పడినట్టు నేను అందుకే ఎప్పుడు బట్టలేను, ఎందుకంటే వాళ్ళు వేసుకోరు, ఏడుస్తారనమాట. సో అందుకోసం ఈ మధ్య ఏం తీసుకున్నా కంఫర్ట్వి, కాటన్వే తీసుకుంటున్నాం, మంచి మంచివి ఏం తీసుకోవట్లేదు. ఈ 2 bags అయితే సర్దేసిన. అయితే మెడిసిన్ పెడుతున్నాను అనమాట. పిల్లలకి పారాసిటమాల్ సిరప్స్, జలుబు డ్రాప్స్, విక్స్లు, నెక్స్ట్ థర్మామీటరు, ఇవి నా మెడిసిన్ అన్నట్టు. అయితే తమ్ముడిది మొన్న బట్టలు గట్ట వదిలేసి వెళ్ళిపోయాడు, అవన్నీ తీసుకెళ్ళిపోతున్నాం ఇంకెందుకని. ఇవైతే ఇంకా లగేజ్ అనమాట. గాజులు, బ్యాంగిల్స్ అన్నీ పెట్టాను. మందులు అమ్మ తీయకూడదు. ఇంక ఇవి స్ట్రా గ్లాసులు కూడా పెడుతున్నా పిల్లల కోసం. ఇదిగోండి సర్దేసిన లగేజ్ అంతా. హ్యాపీ. వాటర్ బాటిల్స్ పట్టించుకొని ఆ బ్యాగ్లో పెట్టేస్తే పని అయిపోతుంది. అన్నీ సర్దేసినట్టు. ఏమైనా మర్చిపోతే అప్పటికప్పుడు పెడతాను. అమ్మ ఇంకా మామిడి కొమ్మలు, వేప కొమ్మ తెమ్మందనమాట. సో అవి కూడా మర్చిపోకుండా తీసుకెళ్ళాలి. అది అప్డేట్.